సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చూడటం చాలా కామన్. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, వాళ్ళు రొమాన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్ కి రియల్ గా ఫీలింగ్స్ వస్తాయా? వస్తే ఏం చేస్తారు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాక్టర్స్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఫీలింగ్స్ వస్తే ఎలా డీల్ చేస్తారు, అండ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఫస్ట్ థింగ్ లో అండర్స్టాండింగ్ ఏంటి అంటే, సినిమా ఇస్ ఎ జాబ్. హీరో అండ్ హీరోయిన్ కూడా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. రొమాంటిక్ సీన్స్ షూటింగ్ అంటే కెమెరా యాంగిల్స్, లైటింగ్, క్రీ ప్రెజెన్స్ అండ్ మల్టిపుల్ రీటేక్. ఈ సెటప్ లో రియల్ రొమాన్స్ ఫీల్ అవటం చాలా రేర్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో నేచురల్ ఎమోషన్స్ వచ్చినా సరే యాక్టర్స్ వాటిపైన కంట్రోల్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది యాక్టర్స్ ఇంటర్వ్యూలో చెప్పారు, కొన్ని సీన్స్ చేసేటప్పుడు లైట్ ఫీలింగ్స్ వస్తాయి అని, కానీ అవి మూమెంటరీ ఎమోషన్స్. షూటింగ్ అయిపోయిన తర్వాత వ్యానిష్ అయిపోతాయి. ఎంత రియలిస్టిక్ గా కనిపించినా సరే సినిమాలో ఎమోషన్ కి టైమింగ్ ఉంది, కానీ రియల్ లైఫ్ కి కనెక్షన్ లేదు. వాళ్ళ చుట్టూ సెట్ బాయ్సే ఒక 10 మెంబర్స్ ఉంటారు. ఇంకా కెమెరామ్యాన్, డైరెక్టర్, లైటింగ్ బాయ్, ఇలా చాలా మంది ఉంటారు. ఇంకా వాళ్ళకి రియల్ గా ఫీలింగ్స్ రావడానికి ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంది? హౌ దే హ్యాండిల్ ఫీలింగ్స్ వస్తే యాక్టర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ప్రొఫెషనల్ యాక్టర్స్ చాలా క్లియర్ గా బౌండరీస్ ని మెయింటైన్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్ లో అన్కంఫర్టబుల్ గా ఉంటే డైరెక్టర్ తో మాట్లాడటం, సీన్స్ ని అడ్జస్ట్ చేయటం కూడా జరుగుతుంది. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా, ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రొమాంటిక్ సీన్స్ లో ఫోకస్ చేసేది ఎమోషన్ కాదు, కెమెరా టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని. సో నెక్స్ట్ టైం మీరు ఒక రొమాంటిక్ సీన్ చూసేటప్పుడు గుర్తుంచుకోండి, స్క్రీన్ మీద కనిపించే మ్యాజిక్ కి వెనకాల డెడికేషన్, డిసిప్లైన్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయి, నాట్ రియల్ లవ్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫిలిం సీక్రెట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.